అన్న సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? పద్మారావు అంటే పేరు చెప్పిన వెంటనే పద్మారావు అని చెప్తున్నారు. ఎందుకు చెప్పగలిగారు? కొన్ని పనులు చేసిండు ఆయన. అప్పుడు లాక్డౌన్లో ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేసిండు, మాకు అందరిని ఆదుకున్నాడు. అంటే మా ఏరియాకి వచ్చి మన వరదూడకు వచ్చి మా ఏరియాకి వచ్చి కొన్ని పనులు చేసిండు ఆయన. దాని విషయంలో నేను చెప్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ నుంచి మంత్రి ఉన్నాడు కదా కిషన్ రెడ్డి, ఆయన ఎప్పుడు రాలేదన్న. ఒక్కసారి కూడా వచ్చి మమ్మల్ని ఎప్పుడు ఆదుకోలేదు, ఏం చేయలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు, రాను కూడా రాలేదు. పద్మారావు అన్న ఇంటింటికి తిరిగిండు, చేసిండు, కొన్ని పనులు చేసిండు. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు రాలేదు. బీఆర్ఎస్ నుంచి పద్మారావు అన్న ఒక్కడు వచ్చిండు, బీజేపీ నుంచి ఎవరు రాలేదు. అంతేనా? ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది అంటారు? 100 రోజులు దాటిపోయింది, 130, 140 రోజులు. ఆయన ఏమంటుండ అంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక మిగతా హామీలన్నీ చేస్తా అంటుండే. అది నమ్మకం ఉన్నదో లేదో తెలియదు, గ్యారంటీ ఉన్నది లేనిది తెలియదు, చెప్పలేము. అంటే నమ్మే పరిస్థితి లేదంటారు? నమ్మే పరిస్థితి లేదన్న. పద్మారావు అన్న వస్తే మాత్రం కంపల్సరీ ఏదైనా పని ఒక 10 రూపాయల పని అయినా చేసి పెడతాడు ఆయన. ఓకే అన్న, దానం నాగేందర్ని ఎప్పుడన్నా కలిసిన సందర్భాలు? కలవలేదన్న. పద్మారావు అన్నని కలిసినాము, చేసినాము, అన్నిట్లలో ఆయన తడవ పోయినాము, చేసినాము. ఇప్పటికైనా కూడా ఆయన పార్టీలోనే పోతాం. ఎంత తమ్ముడు ఓటాకు వచ్చింది? ఎంత ఏజ్ ఉంటుంది అన్న? 21 అన్న. అది అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇక్కడ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నాడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నాడు, బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నాడు. ఎవరికి వెళ్తారు అనుకుంటున్నా ఇక్కడ నుంచి? అన్న మాదైతే పద్మారావుకే పోతుంది అన్న. ఈయన వచ్చి ఏం చేసిండన్న? రేవంత్ రెడ్డి గరీబోళ్ళకి రుణమాఫీ అన్నాడు, కరెంటు బిల్లు రాదన్నాడు, 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఫ్రీ బస్ అన్నాడు, మహిళలకు పెట్టాడు. ఆ మహిళలు షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఇంతమంది ఉన్నారు, వాళ్ళని పట్టించుకుంటున్నాడా? 4,000 రూపాయలు పింఛన్ అన్నాడు. 4,000 పింఛన్ ఏడ పడుతుంది? కేసీఆర్ పింఛనే పడుతుంది, 2,016 రూపాయలే పడుతుంది. మరి అందుకే మేము మళ్ళీ కార్నే తెచ్చుకుంటామని బాగా కోరుతున్నాము. మా రేకులు ఇండ్లు ఉన్న వాళ్ళకి మా కేసీఆర్ ఇస్తా అన్నాడు, మళ్ళీ అదే కేసీఆర్ రావాలని మేము కోరుకుంటూ ఇదే నా పదాధికం. వాళ్ళు కూడా టైం ఇస్తే అంటే ఎన్నికల హామీలో భాగంగా 100 రోజులలోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 140 రోజులు కలిసిపోయింది. అంటే దాని ఎట్లా చూస్తారంటారు? యాక్చువల్లీ వాళ్ళు కూడా పథకాలు రిలీజ్ చేయకుండానే మైనస్ పాయింట్లో వెళ్ళిపోతున్నారు. మేబీ ముందు ఇలానే ఉంటే ప్రజలు ఇక వీళ్ళకి కూడా పక్కకు పెట్టే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే ఇచ్చిన హామీలు పూర్తి చేస్తేనే కదా ప్రజలు నమ్మేది. ఎవరినైనా పూర్తి గాల్లో మాటలు చెప్తే ఎవరు నమ్మలేరు కూడా. ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? ఇప్పుడైతే ఇంతకుముందు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చాడు రేవంత్ రెడ్డి, కానీ ఆయన వచ్చినాక కూడా ఏమి కొన్ని అవుతున్నాయి, కొన్ని అవుతలేవు. ఇంతకుముందు కేసీఆర్ వస్తే బాగుంటుండే, కానీ కేసీఆర్ రాలే, రేవంత్ రెడ్డి వచ్చింది, కానీ కొన్ని అవుతున్నాయి, కొన్ని అవుతలేవు, అంతే. ఓకే, అంటే కేసీఆర్ వచ్చేది ఉండే అన్నారు కదా, ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చింది? కొంచెం చెప్పాలంటే పరంగా కేసీఆర్ చాలా చేసిండు, కొన్ని ఆల్రెడీ ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి. ఈసారి వచ్చినాక అన్నీ చేస్తా అన్నాడు, కానీ ఆయన రాలేదు. ఆయన వస్తే ఇంకా కొంచెం బాగుంటుండే. డెవలప్మెంట్ కూడా అప్పట్లో కేసీఆర్ బాగా చేసిండు, కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తారు అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు. అంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ పాలన సాగుతున్నది రాష్ట్రంలో. అంటే ఆయన చూసి ఓటేసే పరిస్థితులు ఉండే అంటారు? లేదన్న, లేదు, 100% లేదు. ఎందుకంటారు ఎట్లా మరి? ఆయన ఇప్పుడు ఇచ్చిన హామీలే చేయలేదు. పొద్దునుంచి లైన్లో కష్టపడి చేసి ఆయన ఇల్లులు ఇస్తా అని చెప్పేసి, రేషన్ కార్డ్స్ ఇస్తా అని చెప్పేసి అని చెప్పిండు. అవన్నీ మేము ఇంత శ్రమ చేసి డ్యూటీలకు లీవ్ పెట్టి సెలవు పెట్టి నించొని ఉంటే, ఎండనక వాననక చూడలేదు, నించొని ఉన్నాము. అవన్నీ చిత్తుకాయదల్లాగా డస్ట్బిన్లో పడిపోయినాయి పేపర్లన్నీ. ఇప్పుడు దానికి హామీలే చేయలేదు. ఇప్పుడు ఆయనకు చూసి ఎవడు ఓటేస్తారు? ఎవడు ఓటేయరు. తప్పకుండా మేమే గెలుస్తాం సికింద్రాబాద్ నుంచి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. లేదన్న, అంత సినిమా అయితే లేదు అన్న. త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయి, ఏ పార్టీకి వెళ్తే అనుకుంటున్నారు ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం? సికింద్రాబాద్ నియోజకవర్గం పద్మారావు గెలవాలని అనుకుంటున్నాను. పద్మారావు కేసీఆర్ మాకు, ఎందుకంటే ఉచిత ఇల్లులు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, ఆయన పరిపాలన ఉంటే మంచిగా ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి మొన్న వచ్చిండు, ఆయన పర్సెంట్ చిన్నోడు. ఆయన కేసీఆర్ చాలా పెద్ద మనిషి, ఆయనకి తెలుసు ఏం చేయాలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన ఏం చేస్తాడు అన్న? మహిళలకి పైసలు ఇస్తాడు, ఇచ్చిండా?
ఇప్పటికా బ్యాంకులో పైసలు అకౌంట్లో పైసలు వేయలేడు. కేసీఆర్ ప్రభుత్వం ఉంటే నెల కాకముందుకే ఇస్తుండే. పజ్జన్నకి ఓటు వేయడానికి గల కారణాలు ఏమంటారు? పజ్జన్న మంచోడు, ఆయన నడుచుకుంటూ కూడా వస్తాడు, మా దగ్గరకు వస్తాడు, మా ఏరియాకి వస్తాడు, నడుచుకుంటూ వచ్చి మాట్లాడతాడు. ఏం ప్రాబ్లం ఉందమ్మా చెప్పమ్మా, ఇట్లానా మేము క్లియర్ చేస్తా. నీళ్ళు అసలు మంచి నీళ్ళు వస్తుండే, ఇలా కరెంటు కట్ అయింది, గంటన్నర కట్ అయింది. ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ అసలు ఒక్కపోతుండే, ఇప్పుడు పోతుంది. మేము ఎందుకు నమ్మి ఆయనకి వేయాలి చెప్పు, కాంగ్రెస్కి చెప్పు ఓటు ఎందుకు వేయాలి చెప్పు? వేసే పరిస్థితి లేదంట. వేయం, ఈ ఏరియాలో ఎవ్వరు వేయరు. వేస్తే పజ్జన్నకి కేసీఆర్కి వేస్తారు. అమ్మ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి సికింద్రాబాద్లో. కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నాడు. దానం నాగేందర్ తెలుసా? తెలియదు నాయన నాకు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మన పద్మారావు గౌడ్ పజ్జన్న పోటీ చేస్తున్నాడు. పద్మారావు తెలుసు. తెలుసా? ఇప్పుడు ఎవరికి వెళ్తారు అనుకుంటున్నావు? పద్మారావుకే. పద్మారావుకి ఎందుకు పద్మారావుకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్ తోటి కలిసి ఉంటారు కదా, వాళ్ళు అన్నమాట తప్పరు, అన్ని పనులు చేస్తారు. కానీ ఈయన రేవంత్ రెడ్డి ఏం పని చేస్తలేడు. ఇక గెలిచినాక 4,000 పింఛన్ అన్నాడు, 4,000 ఇచ్చేటి కూడా టైంకి ఇస్తలేడు. అట్లా ఎట్లా అమ్మా, ఈ పెద్ద మనుషులకు అవి ఆశ కదా, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం కదా, అట్లా చేస్తుంటాం. రేషన్ కార్డు అట్లా అన్నాడు, ఇప్పుడు 4వ నెల అయిపోతుంది, రేషన్ కార్డులు లేవు, మళ్ళీ ఏది సరిగ్గా చేస్తలేడు పని. కేసీఆర్ మాట నిలబెట్టుకుంటాడు, పెద్ద మనుషులను అమ్మలాగా చూస్తాడు. నేను పెద్ద కొడుకు అంటాం మేము. ఏం చేస్తలేడు ఈయనే, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ జైలు పంపిస్తా అంటున్నాడు కదా. కేసీఆర్ నా ఎందుకు అప్పు చేసినావు, మొత్తం అప్పు చేసినావు అంటే నువ్వు అప్పు చేయకుండానే ఇస్తున్నావు, ఇప్పుడు చేస్తున్నావు పని. ఇప్పుడు సికింద్రాబాద్ ఎలక్షన్ రాబోతున్నాయి. 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి తెలుసా మీకు? తెలుసు. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ తెలుసా? తెలుసు. ఓకే. బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ తెలుసా? తెలుసు. ఓకే అమ్మ, ఈ 3 అభ్యర్థులు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఈయనే కదా, ఇక మరి అవి ఇవి హామీలు పెట్టినాడు ఆయన. ఒకవేళ మళ్ళీ మనం ఏమన్నాడంటే హామీలు పెట్టినా కానీ వీళ్ళకి వేసిన వాళ్ళకే ఇస్తాము, లేకపోతే వెయ్యము అన్నారు. ఒకవేళ ఇప్పుడు నా మనసులో లేదనుకోండి అట్లా, కానీ వేరే వాడు మనసులో ఉంటుంది కదా వెయ్యమని, అట్లా అన్నమాట. అట్లా మేము కూడా ఆలోచిస్తున్నాం, కొంచెం పద్మారావుకి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాం, మా ఏరియాకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే అమ్మా, ఇక్కడ పద్మారావు గౌడ్ ఎట్లా అంటే జనాలలో తిరుగుతుంటాడా, లేకపోతే అభివృద్ధి ఎట్లా చేస్తారు? ఆయన చాలా మంచివాడు, పద్మారావు మంచి మనిషి, మంచి మనిషి. ఓకే అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 6 గ్యారెంటీలు పెట్టి ప్రభుత్వంలోకి వచ్చారు. అదే తలకాయ అన్ని పెట్టి అలా మమ్మల్ని ముంచినట్టు అయిపోయింది ఇప్పుడు. అంతే కదండి, దరిద్రం పట్టింది మాకు దరిద్రం అది పట్టింది. ఉన్న మాట మాట్లాడతారా, మహా దరిద్రం పట్టింది మాకు అతను. ఎందుకమ్మా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు 500 గ్యాస్ సిలిండర్? సరే అండి, ఇప్పుడు లేడీస్ ఇంట్లో ఉన్న బయటకు లాగిండి ఆయన 2,500 వాళ్ళు ఎవరు అడగలే. మీరు చెప్పండి, మీరే చెప్పండి, అడిగారా? వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలుసా 2,000 ఇస్తామని ఏమైనా కలగన్నారా వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ ఆత్మ వచ్చి నీ మీద ఎక్కిందా మాట? మరి అనుకోండి ఇంట్లో వాళ్ళు బయటికి లాగినావు, మరి వాళ్ళకి ఆశ కదా, కొడతానంటే ఆశ, పెడతానంటే కొడతానంటే భయం, పెడతానంటే ఆశ కదా ఎవరికైనా సరే. అలా చేసినాడు అంత ఆయన. ఇప్పుడు మరి వాళ్ళు ఊరుకుంటారా? అంటారు వాళ్ళు, తూ అన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు మేము వదిలేసాడు, మాకైతే మాకు పెన్షన్ తప్ప ఏమి రాదు, మేము మొగుడు లేని వాళ్ళం కాబట్టి, నాకు భర్త లేడు అనమాట. అంటే పెన్షన్ అంటే 2,000 పెన్షన్ 4,000 చేస్తాను అట్లా అన్నాడు, మాకు అన్నాడని ఆశపడ్డామండి. మరి భర్త లేడు కదా, మేము ఏదో చిల్లర దుకాణం పెట్టుకుని అమ్ముకుంటాం. అంటే పెన్షన్ పెంచుతారని ఆశతోటి ఓట్లేసి రేవంత్ రెడ్డి. రండి, మీరు ఏమన్నా అనుకోండి, ఏదో 10 రూపాయికి ఎలాగైనా ఆశ ఉంటుంది కదా, అట్లానే చేసినాం. మేము కేసీఆర్ ఏమో ఎప్పుడు గొడవ అనుకున్నామట. అనుకుంటే ఈరోజు మేము ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాం. 2,000 ఇవ్వడానికి కూడా ఇప్పుడు వేసింది, అప్పుడే ఎత్తాడు. టైం పడట్లేదా? టైం పడవు ఆయనకి. ఇప్పుడు నిన్న పడ్డాయి, మొన్న పడ్డాయి 25. కేసీఆర్ ఉంటే ఎప్పుడు పడుతుండే? కేసీఆర్ మామూలుగా మొన్న 5 తారీఖు 6 తారీఖు వేసేస్తుండే. రేవంత్ పెన్షన్ పెంచుతా అని వచ్చేది కూడా టైం రాకుండా ఇదే ఎడుతున్నాడు, ఇదే ఇట్లేవాడు, ఇంకా అదేమి ఎత్తాడు ఇంకా. అంటే మళ్ళీ కోపం కానీ మళ్ళీ లైన్లో ఆన్లైన్లో పోయిన భయం లేదు. మరి ఇప్పుడు ఏం నాకేం బాధ లేదు, ఎలాగ 2,000 అన్నారు పాప వస్తుంది మాకు. కానీ వాళ్ళకి ఆశ పెట్టిండు 2,500 ఇస్తాను, ఆడవాడిని బయటకు లాగిండు.
అది తప్పు కదండి. అవును. అది తప్పే కదా. మరి బళ్ళు అంట, బళ్ళు అడుగుతూ కాలేజీ పిల్లలు అడిగారు బళ్ళు నిన్ను, వాళ్ళ గతులు లేవా? వాళ్ళ గతి ఉంది వాళ్ళకి. ఓ బండి కొని ₹7 అందరూ కొనుక్కుంటున్నారు బళ్ళు, కరెంటు బళ్ళు అందరూ కొనుక్కుంటున్నారు. మరి వాళ్ళు బయట వాళ్ళు అడిగారా అంకుల్ నువ్వు బళ్ళు ఇవ్వమన్నారా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక అన్ని చేసి పెడతాం అంటున్నారు. ఏ చేయడు కాంగ్రెస్ హామీలు చేస్తారని నాకు నమ్మకం లేదు. అంత మొండిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే అన్న, ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుత ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యేకి ఎలా అభివృద్ధి చేసిండో చెప్పగలుగుతారా? ఎమ్మెల్యే మంచి చేసిండు, ఎప్పుడైనా మంచిగా చేస్తాడు. అప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాడు, మంచిగా అందరు సపోర్ట్ చేస్తాడు, అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటాడు. మా దగ్గర చాలాసార్లు వస్తాడు. మా ఏరియా మొత్తం దూదుబాయి చిలుకలు కూడా అడుమెట్టి కూడా డివిజన్ అంతా బాగానే మంచిగా చేస్తుండు పద్మారావు సార్. అంటే పద్మారావు గౌడ్ అంటే ప్రజల మంచి నిత్యం ప్రజలలోనే ఉంటాడు అంటున్నారు కదా, నిజమే? ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమే, అది కరెక్ట్. అది బీఆర్ఎస్ తరఫు నుంచి ఆయన పద్మారావు గౌడ్ ఈస్ రైట్ పర్సన్. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ఇక్కడ నుంచి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. పద్మారావు అంటే ప్రజల మనిషి, ఆయన ఎమ్మెల్యేగానే అన్ని మంచిగానే చేసిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తా అంటున్నాడు. అంటే ఆయన ఫేస్ వాల్యూ తోటి నేను గెలిపించే అవకాశం ఏం లేదంటే? ప్రజాపాలన అని ఏం లేదని ఆల్రెడీ మోసపోయారు చాలా మంది పబ్లిక్, మళ్ళీ కూడా మోసపోరిగా. అంటే ఏం మోసపోయారు అనుకుంటున్నారు? ఇస్తాన్న హామీలు అన్నీ సగమే ఇచ్చిండు, ఎవరికి ఏం కాలేదు. ఎందుకన్నా అంటే ఉచిత మహిళ బస్సు ప్రయాణం ఒకటి ఇచ్చిండు, కరెంట్ బిల్ ఇచ్చిండు, 500కే సిలిండర్ కూడా ఇచ్చిన అంటున్నారు కదా. బస్సు ప్రయాణం ఇచ్చిండు, ఏం లాభం ఉంది? మగోళ్ళు ఎట్లా కొట్లాడుతారు, బస్సులో కూర్చొని సీట్లు లేవు, పైసలు పెట్టుకొని మేము పోతున్నాము, ఫ్రీగా కూర్చొని కూడా లొల్లి పడుతున్నారు. ఉచిత కరెంట్ అన్నాడు, మా ఉచిత కరెంట్ ఈ హామీలన్నీ చెప్పేటప్పుడు ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఓటేయరు, వాళ్ళకే వర్తిస్తాయి, రేషన్ కార్డు లేని వాళ్ళు నాకు ఓటు వేయొద్దని మాట్లాడాలా. ఓట్లన్నీ వేయించుకున్నాక వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి అంటే ఇప్పుడు మాకు న్యూ మ్యారేజ్ అయింది, మాకు కార్డు లేదు, కార్డు అప్లై చేస్తే ఆ పేపర్లు లేకుండా చింపి వాడేసారు, దానికోసం ఊసు లేదు ఏం లేదు. అంటే ప్రజాపాలన దరఖాస్తులన్నీ చిత్తు పరిమితమైన అంటారు? చిత్తు కాయిదాలకే పరిమితం అయినాయి అనుకుంటున్నాం. మేము హామీలు పెట్టినాము, ఏ ఒక్క హామీ రాలే నాకు. ఏది అడిగినా వైట్ రేషన్ కార్డు లింక్ ఉండాలి కంపల్సరీ అంటున్నారు. అంటే ఉత్తనే చెప్తున్నారు ప్రతిపక్షాలు, అందరికీ వస్తున్నాయని అంటున్నారు, మీరేమో రాలేదంటున్నారు. వాస్తవంగా అయితే ఇప్పుడు నేను అనుభవించినాను కాబట్టి నాకు పక్కా చెప్తున్నా రాలే అని. ఎవరి కోసం ఇక నాకు తెలియదు, ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడుకోరు. కొన్ని రోజులు దానం నాగేంద్ర బీఆర్ఎస్లో ఉండే, ఆయన ఓడిపోయాడు, మళ్ళీ కాంగ్రెస్ రాగానే ఇల్లు తీసుకోరు. కాంగ్రెస్ నుంచి అయితే నాకు ఏం రాలి ఇప్పటి వరకు. ఓకే అన్న, బీఆర్ఎస్ పాలన ఎట్లుంది, కాంగ్రెస్ పాలన ఎట్లుంది? బీఆర్ఎస్ పాలనలో అయితే మంచిగానే ఉండే, కరెంట్ ఇబ్బంది లేకుండే, వాటర్ కొరత లేకుండే, ఇప్పుడు అన్ని కొరతనే అనిపిస్తున్నాయి. ఇప్పుడు కరెంట్ ఎప్పటికుంటున్నా అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కోసారి పోతుంది అన్న, 1 అవర్ కంపల్సరీ పోతుంది. ఇంతకుముందుకైతే కరెంటు పోదు, ఇప్పుడైతే పోతుంది. వాటర్ కొరత, అప్పుడు మంచినీళ్ళు కూడా మంచిగా పుష్కలంగా వస్తుండే, ఇప్పుడు ఓన్లీ 1 అవరే మంచినీళ్ళు వదులుతుండో, అవి ఎటు సరిపోతలేవు. ఎంతమంది ఉంటారన్న మీ ఇంట్లో? మా ఇంట్లో మొత్తం 5 మంది ఉంటాం. అంటే 1 అవర్ నీళ్ళు అంటే ఒక 5గురికి సరిపోయే పరిస్థితులు అయితే ఉండవు. ఎట్లా ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లం? ఇక ఏం చేస్తాం, మళ్ళీ బయట వాటర్ కొనుక్కొచ్చుకొని రావాలి 10 రూపాయలు పెట్టి. మన మంచినీళ్ళు తాగాలంటే మినరల్ వాటర్ తెచ్చుకొని తాగాలి. రోజు 10 రూపాయలు అంటే నెలకు 300 రూపాయలు మీరు వెచ్చించాల్సిన అవసరం, వేస్ట్ ఖర్చు అవుతుంది. ఇంతకుముందుకు ఆ ప్రాబ్లం లేకుండే, వాటర్ది మంచిగా పుష్కలంగా ఉండే వాటర్, ఇప్పుడైతే చాలా అనుభవిస్తున్నాం. అంతకుముందు సిటీలో వాటర్ ప్రాబ్లం ఉండే, అన్ని కేసీఆర్ ప్రభుత్వంలో నీటి సమస్యలు ఉండే అని అంటున్నారు, మీరేమో లేవు అంతకుముందు గతంలో లేవు అంటున్నారు, ఇప్పుడే సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అండి? 3 నెలల నుంచి అయితే చూస్తున్నాము. అంతకుముందుకైతే నిజంగా వాటర్ ప్రాబ్లం లేకుండే, వాటర్ అయితే పుష్కలంగా ఉండే, కరెంటు కూడా పుష్కలంగా ఉండే. ఇప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ వస్తలేవు. ఆయన పింఛన్ 4000 చేస్తా అన్నాడు మహిళలకు, అది కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వము. అదే 2000 వస్తుంది మా మమ్మీకి. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు, అది కూడా లేదు. ఉచిత కరెంటు ఇట్లా నాకు ఏం బెనిఫిట్స్ ఏం రాలేదు అసలు కాంగ్రెస్ నుంచి. ఓకే అన్న, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంటే 25 గ్యారెంటీలతో వస్తున్నారు, నమ్మి ఓట్లేసే పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్కి. ఈ నమ్మి ఓటేస్తే ప్రజలంతా పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఇక ఈ పాలనలు నమ్మే బదులు వ్యక్తిత్వాన్ని నమ్మితే మంచిది. మనిషిని చూసేదానికన్నా ఆయన చేసే మంచి పనులు చేసి ఓటేస్తే మనకే బెనిఫిట్. సికింద్రాబాద్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. ఇక్కడ నుంచి 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ. అంటే ఇక్కడ నుంచి ఏది గెలవబోతుంది? పబ్లిక్కి ఎవరైతే సేవ చేసిండ్రో ఇప్పుడు పబ్లిక్ కూడా అంత ఫాస్ట్ అయిపోయింది. పబ్లిక్కి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే ఏదలుచుకున్నది. ఇప్పుడు పబ్లిక్కి ఎవరేం చేసిండ్రు అనేది ఇక గవర్నమెంట్కి తెలుసు, దేవునికి తెలుసు. ఓకే, అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు ఎటువైపు ఉన్నారంటారు?
ఇప్పుడుకైతే బీజేపీ వైపే ఉన్నారు అందరు. కాంగ్రెస్ పాలన నడుస్తుంది ప్రజెంట్, రేవంత్ పాలన ఎట్లుందంటారు? రేవంత్ పాలన చెప్పిన వాయిదాలన్నీ ఏమీ చేయలేదండి. అతను చెప్పాడు, వాయిదాలు ఇచ్చిండు, డేట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, కానీ ఒక్కటి ప్రధానంగా ఏది శాంక్షన్ కాలే. కరెంట్ బిల్ 0 అన్నాడు, కొందరికే ఇచ్చిండు, ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. అంటే పార్లమెంట్లో ఓట్లు వేయండి, తర్వాత మేము అవన్నీ అమలు చేస్తామంటాం. అమలు చేస్తా అంటున్నారు. ఓటింగ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ అదే అక్కడికే వస్తుంది. ఫస్ట్ చెప్తారు వీళ్ళు మేము చేస్తాం, ఓట్లు వేసిన తర్వాత చేస్తామంటారు, మళ్ళీ ఏం చేయరు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇంతకుముందు మన బీఆర్ఎస్ ప్రభుత్వం చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, ఏది బాగున్నది? ఈయన చేసిండు, ఆయన చేసిండు, పోయిండు, ఈయన చేస్తా ఉన్నాడు. ఇక మరి ఏం చేస్తాడో తెలియదు అంతే. అంటే ఇప్పుడు 140 రోజులు అయిపోయింది పరిపాలన సాగించబట్టి, ఇంకా డెవలప్మెంట్ తర్వాత చేస్తా అంటున్నారు ఎలక్షన్ల తర్వాత అంటున్నాడు. మరి ఏం చేస్తాడో ఏం తెలియదు. అది అంటే 100 రోజులలోనే చేస్తా అన్నాడు కదా, 140 రోజులు దాటిపోయింది అన్నాడు, కానీ నాకు జర టైం ఏమో అంటుండు. నమ్ముతారా జనాలు? నమ్మి ఓట్లేస్తారా? అదే ఎందుకంటే ఎవరిని నమ్మేటట్లేదు ఇవాళ రోజులు. ఆయన వాళ్ళ సీట్ వచ్చే వరకు మాట్లాడతారు. ఓకే 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 తాత, ఇప్పుడు అంటే ఇక్కడ సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ ఎట్లుంటుంది పరిపాలన, ఎట్లుండే అంటే ఎమ్మెల్యే చేసిండు కదా? ఆయన పర్లేదు, ఆయన బాగానే చేసిండు, అందరితో మంచిగానే ఉంటుండే, బాగానే ఉంది. ఇప్పుడు ఎంపీ ఇవ్వడు కదా ఇప్పుడు ఆయన, అందరం పప్పులే కలిసిపోయిండు ఆయన. ఆయన ఇప్పుడు ఎందుకంటే ఆయన కొత్త కాదు కదా, ఎమ్మెల్యే చేసిండు, ఇప్పుడు ఎంపీకి వెళ్ళిపడ్డాడు, దాంతో మంచి జనాలలో మంచి పేరు, మంచి పేరు. ఆయన ఏది కూడా పోతే వాళ్ళని ఏం కావాలి అని అడుగుతాడు. వస్తుంటాడా జనాలలో? వస్తాడు. బీఆర్ఎస్ పాలన చూసారు, కాంగ్రెస్ 140 రోజులు దాటిపోయింది, రెండిట్లో ఏది బాగున్నారు? దీనికంటే అదేనే, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ అనే. ఎందుకు కాంగ్రెస్ కూడా ఉంది కదా, కాంగ్రెస్ కూడా ప్రజాపాలన చేస్తామంటున్నారు కదా. ఏం చేసిండు ఒకరు చూపి మనం చెప్పడం మస్తు చెప్తారు, చేయడంలోనే ఉంటుంది అంత. అంటే ఉచిత బస్సు ప్రయాణం కానీ, మహిళలకు 2500 కానీ, గ్యాస్ పథకం అన్నాడు అన్న, ఇప్పుడు 3 సిలిండర్లు తీసుకున్నా, రూపాయి రాలే. మరి ఎప్పుడు ఇస్తాడు, ఇంకా ఎప్పుడు ఇస్తాడు అన్న? అది అంటే ఇంకొంతమందికి ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా అంటున్నాడు. ఎలక్షన్లలో విన్ కాకపోతే ఏది రాదని చెప్తున్నాడు. మరి అదే మాట, ఆ మాట కూడా చెప్పిండు. అన్నారా విన్ కాకపోతే? పార్లమెంట్లో విన్ కాకపోతే 17 సీట్లు రాకపోతే అన్నీ పోతాయని చెప్పారు. చెప్పిండా? వాళ్ళే చెప్పారు. అంటే ఇట్లా అన్నాక కూడా జనాలు ఓటేసే అవకాశాలు ఉంటాయా? అంటే అవి ఓటు వేయడం కారణం ఏంటంటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళమో బయటకు రావట్లేదు, చదువుకొని కొంచెం ఇంగిత జ్ఞానమోడు బయటికి రాడు, డబ్బు ఉన్నోడమో ఏ పనైనా ఎవరితోటైనా కొనుక్కొని చేయించుకుంటేనే ధీమాతో ఉంటాడు. కింది స్థాయిడు వాడు ఇంత పొద్దు 1 కోటి దొరికిందా, 100 రూపాయలు వచ్చినా అంత మట్టుకు కలిస్తే ఏ పార్టీ అయినా సంబంధం లేదు. ఇలా 100 రూపాయలు 500 అయినా బాధలేదు, 500 5000 అయినా బాధలేదు, ఎటు మధ్యతరగతి ఇబ్బంది పడతాడు. కాబట్టి మనకు బీజేపీ ముఖ్యం. ఇప్పుడు అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే పద్మారావు గౌడ్ ఇక్కడ ఎట్లుంటుంది అంటారు? ఆయన గతంలో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఆయన అభివృద్ధి కానీ జనాల ఆదరణ కానీ ఎట్లుంటుంది? నేను వ్యక్తిగతంగా ఆయన మేము విమర్శించట్లేదు, వ్యక్తిపరంగా ఓకే, అందుకే ఆయన మొన్న ఎమ్మెల్యే అయ్యాడు. అన్న ఇప్పుడు పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. ఇక్కడ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, అంటే మంత్రి మీకు తెలిసి ఉంటుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా కానీ జనాలకు మంచి చేస్తే మంచిగా ఉంటుంది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గెలవడం అని కాదు, జనాలకు మంచి చేయాలా, ఎవరైనా ఉండని అది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళకి తిట్టుకోవడానికే వీళ్ళకి టైం అయిపోతుంది, ఇక జనాలకు ఎప్పుడు చేస్తారేమో. సో మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ జనాలకు చేసేటోళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళే వస్తారు ఖచ్చితంగా. సో అదే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడో ఏదైనా ఉండని, మేము ఇంత వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు ఓట్లు వేస్తున్నాం కదా, వాళ్ళు కూడా మన గురించి ఏ రాజకీయం లీడర్ ఎవరైనా ఉండని, గెలిచేదాకా ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. ఈడ ఎట్లా అయిపోతుంది అంటే, ఏదైనా పని వాళ్ళు కాదు అని చెప్పరు, సరే చేస్తా వాళ్ళ నోట్లోంచి ప్రతి ఒక్కటి చేస్తా అంటారు, కానీ ఏది చేయరు. సో ఈసారి ఎవరైనా చేస్తారేమో అని చూడాలి. ఓకే అన్న, అంటే గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 ఏళ్ళు, అంటే దాన్ని నమ్మలేకనో లేకపోతే వేరే కారణాలతో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలతోటి
ఓట్లు వేసారు జనాలు. ఇప్పుడు ఆయన ఏం చేస్తలేరు? 140 రోజులు అయిపోయింది ఇప్పటికి. 140 రోజులు అయిపోయినా కూడా ఇంకా హామీల గురించి జరుపుకుంటూ రావడం జరుగుతుంది. మీరు ఎట్లా చూస్తారు అది? అది ఇప్పుడు నేను చూడండి చెప్పడం ఒక నాలుగతో ఒక మాట అయిపోయింది అంటే అది ఖచ్చితంగా చేయాలా. ఇప్పుడు చేయలేదంటే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈడ మన ఏరియాలో మన కాన్స్టిట్యున్సీలో ఈడ చూడండి పద్మరావు సార్ ఎప్పుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన జనాలకు చేస్తాడు. ఎవరైనా ఏమైనా అడిగినంటే ఖచ్చితంగా అప్రోచ్ అవుతాడు, ఆయన మాట్లాడతాడు, చేస్తాడు. కామన్ మ్యాన్ లెక్క తిరుగుతాడు ఆయన. ఓకే అన్న, అంటే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. అంటే ఒక మినిస్టర్ చేసిండు, డిప్యూటీ స్పీకర్ చేసిండు ఇక్కడ సికింద్రాబాద్. అంటే అంత ఈజీగా కలవడానికి పాసిబుల్ అయిద్దాని ఒక మినిస్టర్ చేసి కలుస్తాడు. అట్లా ఏం లేదు, మాకైతే కలుస్తాడు. నేను ఎప్పుడు దాకా నేను చేయను, నాకు రాజకీయం అంటే అంతా నేను తిరిగా, మనకి అంత తెలియదు. కానీ ఏమైనా అయిందనుకో, మనకి ఏదైనా ఏమైనా జరిగిందంటే ఖచ్చితంగా ఏమైనా ఉంటే సపోర్ట్ చేస్తారు, మాట్లాడతారు, కాదని చెప్పరు, ఏది ఉన్నా చేస్తారు. అంటే ఇక్కడ ఎప్పుడైనా నచ్చిన సందర్భాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఏమైనా చేసిన సందర్భాలు చేస్తారు. మా ఇంటికి వస్తారు అన్న, మా ఇంటి మా గల్లీగా ఉందని అంటే మా ఇంటికి వస్తారు. అందరి గల్లీకి అందరితోనే అప్రోచ్ అవుతారు, మంచిగా మాట్లాడతారు. మీరు ఎవరికైనా కాదు, ప్రజల వైపే మాట్లాడతాం. అంటే ఏంటంటే ఓకేనా, ఇక్కడ ఎవరికి వెళ్ళబోతున్నారు అనుకుంటారు ఫైల్? ఈడ ఎవరికి వెళ్ళదు ఏమో అన్న, మనకైతే అంత తెలియదు. ఏంటంటే పద్మరావు సార్ ఉన్నారంటే ఆయన మంచి చేస్తాడు జనాలకి, ఆయననే వస్తాడేమో అని నేను అనుకుంటున్నా అన్న. ఇగో నాకు బీజేపీ, నేను కూడా ఒక యూట్యూబరే, నాకు అన్ని పార్టీల సబ్స్క్రైబర్స్ నా దాంట్లో ఉన్నారు. నాకున్న 3 కలర్లు, నేను ఎప్పుడు నా 3 కలర్లు ఉండాలనుకుంటా. ఎవరు గెలిచినా పర్వాలేదు. ఏంటంటే గెలిస్తే ఖచ్చితంగా ఎంతో హోప్ పెట్టుకుంటాం, మాకు చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి. అది చేస్తే చాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఇన్ని మాటలు చెప్పారు, దాంట్లో 2-3 అయింది. అంటే అన్న ఇది ఇంత పెద్ద చేయాలంటే మస్తు పైసలు అవుతాయి అన్న. ఇక వాళ్ళకి ఆయనకు అర్థమవుతలే. కేసీఆర్ సార్ అంటే ఏంటంటే ఇక చుట్టుకేసిందంటే పని అయిపోతుంది. అంటే ఆయనకు తజుర్బా ఎక్కువ ఉంది. రేవంత్ రెడ్డి సార్కి అంత ఇప్పుడు కొంచెం ఆ కుర్చీలో కూర్చోరు. ఇంకా ఎంతోమంది జోబులో పెట్టేది, నింపేది, అవన్నీ జరుగుతుంటాయి దీంట్లో. ఏంటంటే ఆయన కూడా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలా, వీళ్ళతో మాట్లాడాలా, వాళ్ళు దొంగతనం చేసి కొన్ని దాచుకోవాలా, మనం చెప్పకుండా ఉండాలి. ఎందుకంటే మనం ఆ సీటు కావాలంటే కొన్ని చెడువి కూడా చూడనట్టు ఉండాలని ఆయన అందుకే ఆ మాట ఇచ్చి నిన్ను చేస్తా అని చేస్తాడేమో. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అంటే ఎన్నికలలో మొత్తం ఖజానా మొత్తం కాలైపోయింది, కేసీఆర్ మొత్తం వేస్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఇంకో ప్రతి ఒక్కరు జోబులు నింపాలనే వస్తారు. ఇప్పుడు కూడా అన్న చేయాలంటే పైసలు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు ఏడికెళ్ళి చేస్తాడు చెప్పు. ఓకేనా, డబ్బులు లేకుండా ఉచిత హామీలు ఎట్టిచ్చిండు అంటారు? డబ్బులు లేని మాట ఇచ్చిండు, చేస్తాడేమో అన్న. ఇక అందరు బాగుండాలన్నా. ఈ రాజకీయం వల్ల ప్రతి ఒక్కళ్ళు కొట్లాడుకోవద్దు. మెయిన్ హిందూ ముస్లిం కొట్లాటలు అయితే అసలు కావచ్చు అన్న. కొట్లాడుకుంటారు, వాళ్ళ ఇంట్లో బాగానే ఉంటారు. ఎఫెక్ట్ ఎవరు పడుతుంది? యూత్కి పడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇంత పెద్ద పొజిషన్కి తీసుకొని వచ్చిర్రు పిల్లలకి. ఇది కులం మతం అని చెప్పి, హిందూ ముస్లిం అని చెప్పి కొట్లాడుకొని పిల్లల లైఫ్లు మస్తు ఖరాబ్ చేసుకుంటారు అన్న. జైల్లోకి పోతురు. ఆ తల్లికి ఎంత బాధ ఉంటారు. వాళ్ళు ఇంట్లో కూర్చొని వస్తారు, వచ్చి ఇడిపిస్తారా అన్న? ఓవర్ ఇడిపియాడు, ఓవర్ రాడన్నా. మనమే ఆలోచించుకోవాలా. ఈ హిందూ ముస్లిం కొట్లాటలు అన్న మనకి ఎప్పుడు ఇన్ని కొట్లాటలు హిందూ ముస్లిం కొట్లాటలు ఎప్పుడు కావు. ఇప్పుడు ఈ కొన్ని అన్న ఎలక్షన్స్ ఏందన్న అసలు? అంటే దేవుళ్ళ పేర్ల మీద ఎలక్షన్లా అన్న? ఆయన ఏమో ముస్లిం అంటాడు, వీళ్ళేమో హిందూస్ అంటారు. అట్లా అని చెప్పి అన్న నేను గణేశుని తీస్తాను, నేను ఒక ముస్లిం, నేను అన్ని పండుగలు చేస్తాను అంటే సెక్యులరిజం. అందరు కలిసిమెలిసి ఉంటారు. ఇట్లాంటి దాంట్లో కూడా కొట్లాటలు తీసేస్తారు. ఎలక్షన్ అనేది మీరు ఓన్గా కొట్లాడాలి. దేవుని పేరు తీసి అల్లా పేరు తీసేసి కొట్లాడడం కాదు. అది మొగతనం కాదు. నేను ఓపెన్గా చెప్తుంది. ఏందున్నా ఓపెన్గా మీరు ఏందుంది దాని మీద బట్టి మీరు ఎలక్షన్గా అది చేస్తే బాగుంటుంది. నేను చెప్పాలి సెక్యులరిజం అన్నారు కదా, అంటే బీజేపీ పరిస్థితి ఎట్లుంటుంది అంటారు? కిషన్ రెడ్డి నాకు అన్న, నేను చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు బీజేపీ వాళ్ళతో తిరిగట్టు, వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఇది క్రియేటివిటీ అయిపోతుందన్న. అంటే లైక్ ఒక మనుషులకి ఆ ఫీలింగ్ తెప్పించేస్తారు. అది ఎందుకన్నా అంతే, అన్ని దేవుళ్ళు ఒకటే అన్న. మనం అర్థం చేసుకోవాలి. నాకు ఎంతోమంది హిందూ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ పండుగకు నేను చేస్తాను. నేను ఎందుకన్నా నేను సొంతంగా నేనే గణేశుని తీస్తాను. మా ఏరియాలో ఒకసారి అడుగును 9,000 మంది వస్తారు, నేను గణేశుని తీస్తాను. సో అట్లా ఏంటంటే కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ ఇట్లా వేసి పిల్లల లైఫ్లు ఖరాబ్ చేయొద్దు. దీంట్లో అన్న దమ్ము ఉంటే నేను చెప్తున్నా కదా, ఎవరైతే కొట్లాట పెడతారు వాళ్ళు పెద్దోళ్ళు కొట్లాడుకోమను, తెలిసిపోతుంది అన్న ఎవరు గెలుస్తారు. దమ్ము ఉంటే ఒక మైదాన్ వేద్దాం, ఒక రింగ్ వేద్దాం, రింగ్లో కొట్లాడమని చెప్పాలా. పిల్లలు కొట్లాడుకుంటే ఏమొస్తుంది అన్న?
ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు కదా యూత్ని, అది వాళ్ళ కార్యకర్తలు అంటారు, ఎవరన్నా కూడా తగ్గకండి, మీరు చూసుకోండి, నేను వెనకాల ఉన్నా అంటున్నాడు. ఏం వెనకాల ఉన్నా అట్లా చెప్తారన్నా? ఎవరు రారు అన్న, ఇంట్లో తప్ప ఎవరు రారన్న అన్న. అంత ఎందుకన్నా ఎవరు, నేను చెప్తున్నా కదా, తల్లిదండ్రులు తప్ప ఎవరు రారన్న. నీకు ఎండ్ ఆఫ్ ది డే ఏమన్నా కావాలంటే మెయిన్ ముఖ్యమంత్రి స్థాయి అట్లా అన్నాడు, ఎంతవరకు కరెక్ట్ అండి అన్న? చెప్తారన్న, వాళ్ళకి ఏదైనా కావాలంటే చెప్తారు. నేనైతే ఒకటే అన్న, నేను ఎవరు వీళ్ళు వాళ్ళు కాదు, ఎవరు గెలవాలనుకుంటే వాళ్ళు గెలుస్తారు. ఏంటంటే జనాలకు చేయరు, గెలుపు అనేది ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ జనాలకు చేయరి, దాని తర్వాత గెలుపు గురించి ఆలోచించి. తమ్ముడు పేరేం పేరు? రమేష్. ఇప్పుడు సికింద్రాబాద్లో ఎలక్షన్ రాబోతున్నాయి, సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే మీ చుట్టుపక్కల కానీ మీ ఇంట్లో కానీ ఏమనుకుంటారు, ఎవరు గెలుస్తారు? ఎందుకు పజ్జాన ఎందుకు వెళ్తారు అనుకుంటున్నారు? ఆయనే ఎందుకంటే 2-3 years ఆయననే గెలిచిరు, ఇంట్లో అందరూ ఆయనకే ఇస్తారు, అంతే, అందరు పజ్జానకే ఇస్తారు, అందుకే ఆయననే గెలుస్తాడు. ఎప్పుడైనా పజ్జాన చూసాను? చూసిన మస్తు సార్లు చూసిన, ఈయనే మల్టీపర్పస్లోనే ఉంటాడు ఆయన, మస్తు సార్లు చూసిన. వస్తుంటాడా ఇప్పుడు మీ ఇంటికి కానీ మీ చుట్టుపక్కలకు ఏమైనా? అన్నదానం, మేము అన్నదానం పెట్టినప్పుడు వస్తారు, శ్యామలయ్య, మా కరాటే రాజు వీళ్ళందరూ వస్తారు. అంటే అంత పెద్ద లీడర్ మీరు అన్నదానం పెట్టేస్తారా? పిలుస్తాం, ఇన్విటేషన్ ఇస్తాం, వస్తారు. ఎట్లుంటాడు అందరితో? ఎట్లుంటాడు? చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా అందరితో మాట్లాడతాడు? మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు, ఏమైనా ఆపద ఉంటే ఆదుకుంటాడు ఆయన. అంటే మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఆదుకున్న సందర్భాలు ఏమైనా చూసినా? ఎవరిని ఆదుకున్నాడు అంటే ఇట్లనే ఒక ఏమంటారు, అవ్వలేని ముసలాం ఉండే అన్న, ముసలాం ఉంటే ఆమెకి 20,000 ఇచ్చి వేయండి, ఆమెకు ఒక ఇల్లు ఇప్పించిండు, చిన్నది రేకుల రూమ్ ఇప్పించిండు, చూసిండు, మంచిగా తిండి గిండి పెట్టిండు, పైసలు ఇచ్చి వేయండి. పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతుంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు, బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? పద్మారావు సారే రావాలని కోరుతున్నాం, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్స్ రావాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే మా భర్త చనిపోయినారు, మాకేం ఆధారం లేదు, మేము ఇళ్ళల్లో పనిచేస్తాము, చిన్న పిల్లలు, మాకు డబుల్ బెడ్రూమ్స్ కంపల్సరీ రావాలా, పద్మారావు సారే రావాలని కోరుకుంటున్నాం మేము. అందుకనేసి అందరూ పద్మారావు సార్ని గెలిపించాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు అంటే భర్త చనిపోయిన అంటున్నారు, వితంతు పెన్షన్ ఇంతకుముందు 2,000 ఉండే, ఇప్పుడు 4,000 చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎన్నికల హామీలో భాగంగా చేసిరాము? ఇంకా రాలేదు సార్ అన్నారు, అసలు ఎలక్షన్స్ కాగానే 4,000 రావాలా. ఇప్పుడు మాకేం లేదు, ఆ 2,000 ఇస్తున్నారు, ఇంట్లో గడవడం చాలా కష్టం ఉంది సార్, అన్ని పిరమైపోయినాయి. ఒక మాట అంటున్నా, నలుగురు పని చేస్తే కూడా ఇప్పుడు బ్రతకడం అనేది అవుతుంది. 1 కిలో బియ్యం కొనుక్కోవాలంటే 70 రూపాయలు, రేషన్ బియ్యం కూడా పిల్లలు తినరు. ఒక మాట, ఆడవాళ్ళం ఎంత మనం పని చేస్తాము, ఇంట్లో భర్తలు ఉంటేనే సంసారాలు నడుస్తలేవు, భార్య భర్తలు కష్టపడి పిల్లలు కష్టపడి, ఇంతకుముందు ఒక్కరు పని చేస్తే 4 తింటుండే, ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అంతమంది పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది. చాలా పిటాని పిరం ఉంది. మాకైతే ఎట్లన్నా డబుల్ బెడ్రూమ్స్ రావాలా, మేము కిరాయికి ఉన్నాం, ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల నుంచి మేము ఆలుగడ్డబాయిలు ఉన్నాం. నాకు 2 పాపలు, నా భర్త చనిపోయాడు, నాకు ఆధారం ఏం లేదు. పింఛన్ ఇస్తున్నారు 2,000 సరిపోదు సార్, ఏంటంటే 4,000 ఇస్తా అనేసి ఇప్పుడు సార్ వచ్చి కూడా 10,000 4 నెలలు అవుతుందో 5 months అవుతుందో, ఇంకా ఆయన ఏమంటాడు ఆగస్టులో ఇస్తా అంటాడు. ఆగస్టు వరకు మేము ఇక్కడ బట్టల షాప్లో పని చేసుకోవాలా, ఇళ్ళల్లో పని చేసుకోవాలా. అందుకు మేము ఏం కోరుతున్నామంటే పద్మారావు అన్ననే రావాలని కోరుతున్నాం సార్, అంతే. అన్న ఇక్కడ సికింద్రాబాద్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? 3 అగ్గపర్ ఉన్నాయి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. అంటే ఇక్కడ 3 అభ్యర్థులను చూసి ఉంటారు మీరు, ఎట్లాంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరికి వెళ్తే బాగుంటారు? పద్మారావు సారు లోకల్ ఎమ్మెల్యే కదా, ఎక్కువ అభిమానం ఆయనదే ఉన్నది, పద్మారావు సార్దే ఉంది. చెప్పలేము ఇక, అది 3 అయితే అగ్గపర్ ఉన్నాయి, పద్మారావు సార్దే ఎక్కువ ఉంది. అంటే ఎట్లుంటుంది అంటారు ఇక్కడ ప్రజాపాలన కానీ, మన పద్మారావు పజ్జన్న ఎట్లా జనాల మధ్య ఎట్లుంటారు? మంచిగా ఉంటాడు, మంచి కలిసిమెలిసి ఉంటాడు, అట్లేం లేదు, మంచిగా ఉంటుంది, అభివృద్ధి మంచిగానే ఉంది, పద్మరావు సార్ మంచిగానే ఉంది. ఈ కాంగ్రెస్ అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా, ఇక చెప్పలేము. 3 అయితే డగ్గాపర్ ఉన్నాయి, 18 అయితే మనకి లోకల్ ఎమ్మెల్యే నెంబర్ 1. కొన్ని రోజుల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు, బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ నుంచి? బీజేపీ గెలవబోతుంది, 100% బీజేపీ వస్తుంది.
ఓకే, అంటే రీసెంట్గానే ఎలక్షన్లు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి చరిష్మా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద సానుభూతి కానీ అది పార్లమెంట్లో అవి జనాలు చూడరంటారా? రేవంత్ రెడ్డి అన్ని మాటలు గారడీ చేసిండు, ఏమీ చేయలేదు. రాగానే నేను పింఛన్ 4000 చేస్తామన్నారు. అంటే నా ఒక్కళ్ళ సమస్య కాదు, ఇది చేస్తామన్నాడు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామన్నాడు, ప్రతి ఒక్కటి ఇస్తామన్నాడు. ఫస్ట్ లేడీస్ని రోడ్ల మీద వేసిండు, 6 ఫ్రీ బస్ అని వేసిండు. మస్తు జనాభా చాలా కష్టమైంది ఆడవాళ్ళకు. టికెట్ తీసుకున్న వాళ్ళు నిలబడ్డారు జెంట్స్, లేడీస్ ఏమో కూర్చున్నారు. ఇప్పుడు మొత్తం ఎంత కష్టమవుతుంది బస్సులలో, చాలా పరిశాన్ అయింది. అసలు ఫ్రీ బస్ పెట్టే లేకుండే, ఫ్రీ బస్ పెట్టే లేకుండే, ఫ్రీ కరెంట్ కూడా పెట్టే లేకుండే. ఇన్ని రోజులు కట్టుకోలేరు జనాలు, కట్టుకుంటారు కూడా. సమస్య నేను ఎవరు అడిగినారు? ఫ్రీ నిన్ను ఎవరు అడగలేదు, నువ్వు చేస్తున్నావు. పింఛన్ అన్నావా, అది పెద్ద మనుషులకు అవసరము. ఇంట్లో సరిగ్గా చూడరు. అది 4000 ఇస్తాను, సంతోషం. గ్యాసు 500 ఉన్నది, గ్యాస్ 300 నుంచి కొంటూనే ఉన్నారు. గ్యాసు 1000 రూపాయలు 1200 కొన్నారు. మళ్ళీ నువ్వు 500 ఇస్తాను, అది రాలేదు, ఏం లేదు అని మాటల గారడీ చేసినావు నువ్వు. రేవంత్ రెడ్డి అంత మాటల బస్ అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎట్లుంటా అంటారు? అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ఎట్లుంటా అంటారు? ఆయన గెలుస్తారా లేకపోతే ఓడతారా? ఆయన జంపింగ్ మాస్టర్, ఆయన గెలవడు, రాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని అదేదో నమ్మకం బై ఛాన్స్లో వచ్చింది కాంగ్రెస్. ఈడేదో మళ్ళీ అందులోకి పోయిండు. ఇప్పుడు తినే అన్నంని ఎత్తగొట్టుకొని మళ్ళీ ఇంకో దానిలో పోయిండు. ఇప్పుడు కేసీఆర్ కూడా చాలా మంచివాడే, చేసిండు, 10 ఏళ్ళు పాలన చేసిండు. పద్మారావు కూడా మంచివాడే, మా మనిషి ఆడ పద్మారావు. వస్తుంటారా? అంటే ఇప్పుడు జనాలలో ఉంటారా పద్మారావు? ఉంటాడు. పద్మారావు జనాల్లో ఉంటాడు, కష్టం సుఖం తెలుసుకుంటాడు. మన కష్టం వస్తుందంటే కూడా ఇంటికి పోయి సేవ చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. చాలా మంచి పద్మారావు, మా మనిషి. పద్మారావు గౌడ్స్ మా మనిషి. సికింద్రాబాద్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతుంది, ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ నుంచి? पद्माराव अच्छे काम करा, ईमानदार है, बट्टेबाजी बात नहीं करता, इसलिए पद्माराव आता, किधर भी जाओ बस. అమ్మ, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతుంది. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు ఇక్కడ నుంచి? ఇక్కడనైతే పద్మారావు వచ్చేటట్టుండు. ఎందుకమ్మా అడిగిన వెంటనే పద్మారావు గౌడ్ పేరు చెప్పారు? ఎందుకంటే ఎక్కువ అయితే ఇక్కడ ఆయనదే సపోర్ట్ ఉంది కదా, అట్లా అని చెప్తున్నాను. ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయన మీకు తెలిసి ఎప్పుడన్నా చూసిరా? ఆయన ఎప్పుడు చూడలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఉందమ్మా, 140 రోజులు దాటిపోయింది. ఎట్లున్నా అంటారు? 2500 ఇస్తా అన్నాడు కదా గెలిచిన వెంటనే. ఇంక ఇయ్యలేదు కదా, మళ్ళీ ఇండ్లు కూడా రాలేదు. ఇండ్లు రావాలా, మళ్ళీ రేషన్ కార్డు ఇస్తామన్నారు, అది కూడా రావాలా. ఏది చేస్తాడో ఇంకా తెలియదు. కానీ ఈ 4000 కూడా ఇస్తా అన్నారు మహిళలకి, పింఛని, అది కూడా ఇంకా ఇస్తలే. అవే 2000 కంటిన్యూగా అవుతున్నాయి. అవి కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు ముసలి పాపం వాళ్ళు కూడా ఇస్తారని ఇబ్బంది పడతారు కదా. అదే కొడుకులు చూడని వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే మొత్తానికి పద్మారావు గౌడే గెలుస్తారంటారు? ఇక్కడ సికింద్రాబాద్ అయితే ఇక మొత్తం పద్మారావే ఉంది. ఓకే అమ్మ, అంటే పద్మారావు గౌడ్ పద్జన్న ఉన్నారు కదా, ఎట్లుంటారు స్థానిక అంటే ఇక్కడ వాళ్ళతో ప్రజలతో ఎట్లుంటారు? మాకు అంత టచ్లే కానీ చాలా మంది అయితే పద్మారావు అయితే మంచోడని విన్నాం. మంచిగానే చేస్తాడు, ఆయన కూడా సాయం చేసిన వాళ్ళకి చేస్తుండు. మొన్న ఒక పిల్లగాడు పాపం ఊరే చనిపోతే ఆయనకు 50,000 సాయం చేసిండు ఆయన సొంతంగా. పర్వాలేదు గెలుస్తారంటారా? గెలుస్తారు.